బల్లులు బాధ పెడుతున్నాయా? ఇలా ఇంట్లో నుంచి తరిమేయండి. ఇంట్లో దోమలకు, ఈగలకు రకరకాల మిషన్లు వచ్చాయి. వాటి ద్వారా ఈగలను, దోమలను నివారించవచ్చు. అవసరమైతే వాటిని పుట్టకుండా కూడా చేయవచ్చు. కుట్టకుండా కూడా దూరం పెట్టవచ్చు. ఈగలు, దోమలు మాత్రమే కాదు, ఇంట్లో కనిపించే శత్రువులు కూడా ఉంటాయి. అవే బల్లులు. ఇవి ఎటువంటి హాని మనకు కలిగించకపోయినప్పటికీ రెట్టెలు వేయడం, ఇంట్లో గోడల మీద విపరీతంగా కదులుతూ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఆహార పదార్థాలను కూడా తినేస్తూ ఉంటాయి. బల్లి అత్యంత ప్రమాదకరమైనది. బల్లి దేహం మొత్తం విషపూరితమై ఉంటుంది. అది గనుక పొరపాటున ఆహారంలో పడితే ఆ ఆహారం గనుక మనం తింటే ప్రాణాలు పోతాయి. అందువల్లే బల్లులు ఇంట్లో ఉండకుండా, ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బల్లులు కొన్ని సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించి ఇంట్లో నుంచి బయటకు పంపించవచ్చు. బల్లులు ఇంట్లో ఉంటే కీటకాలను తినేస్తూ ఉంటాయి. తినేసిన తర్వాత రెట్టలు వేస్తూ ఉంటాయి. దీనివల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది. బల్లులు చూసేందుకు చిన్నగానే ఉన్నప్పటికీ పెద్ద పెద్ద సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చిన్న చిన్న చిట్కాలతో బయటకు వెళ్ళగొట్టవచ్చు. మిరియాల పొడి నీటిలో కలిపి బల్లులు తిరిగే ప్రదేశాలలో పిచికారీ చేస్తే అవి వెంటనే పారిపోతాయి. కోడిగుడ్డు పెంకుల వాసన కూడా బల్లులను బయటకు పరుగులు పెట్టేలా చేస్తుంది. నీరు, పుదీనా, నూనె కలిపి స్ప్రే చేసినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు తీవ్రమైన వాసన కలిగి ఉంటాయి. వాటిని కూడా అక్కడక్కడ పెడితే బల్లులు దెబ్బకు పారిపోతూ ఉంటాయి. బల్లులు ఇంట్లో ఆవాసం ఏర్పాటు చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు శుభ్రతను పాటించాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. బూజు వంటిది కనిపిస్తే వెంటనే శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు రూమ్ క్లీనర్తో ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటే బల్లులు వంటివి రావు. ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగించవు.